బ్యాక్ టు న్యూస్. విశాఖపట్నం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీకి కేంద్రంగా మారుతోంది. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్, పోర్ట్లతో ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగాలలో పెట్టుబడుల వర్షంతో తడిసి ముద్దవబోతోంది. భవిష్యత్ టెక్నాలజీకి గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా విశాఖ అవతరిస్తున్నది. టెక్నాలజీ ప్రపంచంలో విశాఖ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, అపారమైన మానవ వనరులు, అత్యద్భుతమైన మౌలిక సదుపాయాలు ఇవన్నీ అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలను విశాఖ వైపు ఆకర్షిస్తున్నాయి. విశాఖ ఐటీ అండ్ డేటా సెంటర్ హబ్గా మారబోతుంది. అసలు విశాఖలో ఎన్ని ఐటీ కంపెనీలు రాబోతున్నాయి, డేటా సెంటర్లు నెలకొల్పడానికి ఏ సంస్థలు ముందడుగైపోతున్నాయి, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మంత్రి నారా లోకేష్ వేస్తున్నటువంటి అడుగులు ఎటువైపు వెళ్ళబోతున్నాయి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐటీ సంస్థలతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తుండటంతో విశాఖ ఫ్యూచర్ సిటీగా మారుతుంది అనడంలో సందేహపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ టీసీఎస్ లాంటి బడా ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు విశాఖను ఐటీ అండ్ డేటా సెంటర్స్కు కేంద్రంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ గూగుల్, మేటా లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఐటీ, కమ్యూనికేషన్ అండ్ ఏఐ అభివృద్ధికి విశాఖను కేంద్ర బిందువుగా చేయాలనే ఆలోచన చేస్తుండటంతో భవిష్యత్తులో లక్షల ఐటీ ఉద్యోగాలను విశాఖలో కల్పించగలము అనే భరోసాను ఏపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విశాఖలో అనేక చోటా-మోటా ఐటీ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు విశాఖ కేంద్రంగా డేటా సెంటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. విశాఖలోని ఏపీ ఐఐసి ఐటీ హిల్స్లో సిఫిఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ సెంటర్కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 3.6 ఎకరాలలో 50 మెగావాట్ల ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను 1500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. సిఫి చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో ఇండియాతో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ వేగంగా జరగడానికి విశాఖలో ఏర్పాటు చేయబోతున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విశాఖ డేటా సెంటర్ హబ్గా మారబోతుంది. దీనికి తొలి అడుగు పడుతుంది. మంత్రి నారా లోకేష్ మొదటి డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా చూస్తే సిఫి సంబంధించి ఫస్ట్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు సిఫి ఏఐ నాలెడ్జ్ డేటా సెంటరు, అదేవిధంగా ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సిఎల్ఎస్కి శంకుస్థాపనకి మొత్తం ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 1000 మందికి ఉద్యోగ కల్పన ఈ శంకుస్థాపన ద్వారా ఏర్పడుతుంది. ముఖ్యంగా సిఫి దీనికి మొత్తం అంతా కూడా ఈ డేటా సెంటర్ని నెలకొల్పడానికి ముందుకు వచ్చినటువంటిదైతే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో అటు ఒక్క విశాఖయే కాదు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా రూపురేఖలన్నింటినీ పూర్తిగా మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలను 5 సంవత్సరాల్లో ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటన చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఐటీని అటు హైదరాబాద్కు సమానంగా తీర్చిదిద్దాలి, భారతదేశంలో ముఖ్యంగా ఐటీని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలని దానికోసం విశాఖనే ఒక కేంద్రంగా ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే శరవేగంగా ఈ ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి అదేవిధంగా డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా వేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే విశాఖలో శంకుస్థాపన చేసినటువంటి ఈ నారా లోకేష్ శంకుస్థాపన చేసేటటువంటి ఏఐ సిఫి ఏఐ డేటా సెంటర్ కావచ్చు, ఎడ్జ్ డేటా సెంటర్ కావచ్చు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కావచ్చు, ఈ రెండిటి శంకుస్థాపన తర్వాత ముఖ్యంగా చూస్తే అటు ఇండియాలోనే గ్లోబల్ డిజిటల్
గేట్వేగా విశాఖను రూపుదిద్దడానికి ఈ మొత్తం కూటమి ప్రభుత్వం అయితే సంకల్పించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా సముద్రంలో కేబుల్ కనెక్టివిటీ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గడిచినటువంటి 15 నెలల్లో అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఐటీ దిగ్గజాలతో నిత్యం కమ్యూనికేట్ చేస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీకి సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది 3.6 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం రిషికొండ సమీపంలో ఉన్నటువంటి ఈ ఐటీ హిల్స్ మీద ఇదైతే మొదటి విడత శంకుస్థాపన అయితే కొనసాగుతుంది. దీనికి ముఖ్యంగా చూస్తే ఓజోన్ వ్యాలీలో మరొక దాదాపుగా 22 ఎకరాలను ఈ సిఫీకి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా అటు ముఖ్యంగా చూస్తే ఆ టాటా TCS డేటా సెంటర్ వీటన్నింటినీ కూడా కమ్యూనికేట్ చేస్తే, ఎందుకంటే సముద్రం లోపల నుంచి ఆ కేబుల్ నెట్వర్క్ అనేది కనెక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. వాటన్నింటికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అన్ని వైపుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖను పూర్తి స్థాయి డేటా సెంటర్గాను అదేవిధంగా భారతదేశంలోనే నెంబర్ 1 డేటా సెంటర్గా రూపకల్పన చేయడం కోసం ఆ ప్రభుత్వం ముందడుగులు వేగంగా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ సిఫీకి సంబంధించినటువంటిది ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితో విశాఖ రూపురేఖలు అటు ఐటీలో అదేవిధంగా డేటాకి సంబంధించి వేగవంతంగా ఒకరికొకరు దీన్ని తీసుకోవడానికి అదేవిధంగా దీన్ని విశ్లేషించడానికి అవకాశం ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విశాఖలో ఇప్పటికే TCS 1400 కోట్ల పెట్టుబడితో డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. TCS సొంత క్యాంపస్ను ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 22 ఎకరాలను కేటాయించడంతో రానున్న 2 సంవత్సరాల్లో ఈ క్యాంపస్ను నిర్మించి కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకునేలోపు ఐటీ హిల్స్లోని మిలీనియం టవర్స్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ విశాఖలో 1,00,000 కోట్లతో 1000 మెగావాట్ల TCS డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు 56,000 కోట్లతో గూగుల్, 87,000 కోట్లతో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కేబినెట్లో ఈ సంస్థల ఏర్పాట్లకు నిర్ణయాలు కూడా తీసుకుంది ప్రభుత్వం. ఇక ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖలో ఎన్నో స్టార్టప్ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. విశాఖ ఐటీ సెంటర్ల హబ్గానే కాదు డేటా సెంటర్ల హబ్గా మారబోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగబోతున్నటువంటిది అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలలుగా చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు ముఖ్యంగా విశాఖ కేంద్రంగా అటు ఐటీ డేటా సెంటర్ల హబ్గా రూపాంతరం చెందడానికి ఉపయోగపడుతున్నటువంటిది అయితే చూడొచ్చు. మనం విజువల్లో చూస్తున్నటువంటిది TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసు. TCSని ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 22 ఎకరాల ఆ భూమిని TCS డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దాదాపుగా ఇంకా 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ ఉన్నటువంటి APIC ఐటీ హిల్స్లో దాదాపుగా మిలీనియం టవర్స్లో ఉన్నటువంటి 2 ఫ్లోర్లను ఈ TCS ఈ కన్సల్టెన్సీకి సంబంధించి ప్రస్తుతం ఎంగేజ్ చేసుకుని ఇక్కడ కార్యకలాపాలు అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు విశాఖలో ఎటు చూసినా కూడా అటు గూగుల్, మెటా, TCS ఇవన్నీ డేటా సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తూ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు ఎన్నో చర్చలు చేసిన తర్వాత విశాఖలో మరొక కలికితరాయి చేరబోతోంది. విశాఖ కేంద్రంగా దాదాపుగా 1000 మెగావాట్లతో
టీసీఎస్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నవంబర్లో దీని శంకుస్థాపన జరిగే ఒప్పందం కుదిర్చే అవకాశం అయితే ఉంది. దీని మీద ఇప్పటికే చంద్రబాబు పలు దఫాలుగాను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నో చర్చలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యనే అటు టాటా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబుతో మాట్లాడడం, అదేవిధంగా టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూసినా కూడా గడిచినటువంటి 15 నెలల కాలంలో అటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, సీఎం చంద్రబాబు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి ఎంతోమంది దిగ్గజ సంస్థలకు సంబంధించిన ఐటీ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడడం, వాళ్ళని ఒప్పందాలు చేసుకోవడం, దీనికి విశాఖను కేంద్రంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విశాఖలో అన్ని వసతులు ఉన్నటువంటిది. అటు రోడ్ కనెక్టివిటీ ఉంది, అటు ముఖ్యంగా చూస్తే ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, ఇటు అంటే సముద్ర కనెక్టివిటీ కూడా ఉంది. అన్ని వైపుల నుంచి అన్ని కనెక్టివిటీలు ఉండడం, భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యం ఉండడంతో ఒక్కొక్క కంపెనీ విశాఖపై దృష్టి సారించడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి 15 నెలల్లో ఒక విశాఖకే అటు డేటా సెంటర్ కానీ, ఐటీ అభివృద్ధి కానీ, ముఖ్యంగా చూస్తే అటు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కానీ, ఆర్ఎస్ఎల్ మెటల్ కానీ, ఇట్లా వీటన్నిటి ద్వారా ఇంచుమించుగా అటు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటుగా 5 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డేటా హబ్గాను, అదేవిధంగా ఐటీ హబ్గాను విశాఖ మారుతుందనడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పటికే టీసీఎస్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా సిఫీ ముఖ్యంగా చూస్తే డేటా ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి మొత్తం శంకుస్థాపన కూడా చేసినటువంటిది అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే విశాఖ భవిష్యత్తులో ఒక పెద్ద డేటా హబ్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో అనేక ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు గూగుల్, మెటా, కాగ్నిజెంట్, సిఫీ, ఎసెన్షియల్ లాంటి ఐటీ అండ్ డేటా సెంటర్లలో ఏర్పాటు చేస్తే యువతకు లక్షల ఉద్యోగాలు ఒక్క విశాఖలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ కేంద్రంగా ఐటీ అండ్ డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తే 5 లక్షల ఉద్యోగాలు ఒకే చోట క్రియేట్ చేయొచ్చని కూటమి సర్కార్ భావిస్తోంది. ఏపీ ఐటీ హిస్టరీలో విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారబోతుంది కూడా. భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా ఎన్నో ఐటీ కంపెనీలు రావడంతో పాటుగా ఐటీ డేటా సెంటర్ల ఏర్పాటు కూడా చకచకా జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటిది అయితే ఉంది. మనం ప్రస్తుతము విశాఖలో ఉన్నటువంటి ముఖ్యంగా ఐటీ హిల్స్ ఏపీఐసికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేక కంపెనీలకు సంబంధించినటువంటి కనిపిస్తున్నటువంటిది ముఖ్యంగా చూస్తే ఈ మిలీనియం టవర్స్ బిల్డింగ్లోనే టాటా కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి కంపెనీలతో పాటుగా ఇతర స్టార్టప్ కంపెనీలు ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్కటే కాదు, ముఖ్యంగా చూస్తే విశాఖ కేంద్రంగా ముఖ్యంగా ఈ ఐటీ హిల్స్ 1, 2, 3, 4కి సంబంధించి, అదేవిధంగా ఓజోన్ వ్యాలీలోను ఇలా అనేక ప్లేసెస్లో ఐటీ పరిశ్రమలను డెవలప్ చేయడానికి, స్టార్టప్ కంపెనీలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్నటువంటి కృషితో గడిచినటువంటి 15 నెలల్లో ఎన్నో కంపెనీలు ఇటు చూస్తున్నటువంటిది అవుతుంది. మనకి విజువల్లో కనిపిస్తున్నవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా డెవలప్ అవుతూ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఐటీ సంస్థలకు సంబంధించినటువంటివే ముఖ్యంగా మనం చూడొచ్చు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేసినటువంటి అటు ఇన్ఫోసిస్ కానీ, అదేవిధంగా పల్సెస్ కానీ, మౌరిటెక్, ఇట్లా అనేక కంపెనీల సమూహం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటిది అయితే ఉంది. మంత్రి నారా లోకేష్ గడిచినటువంటి 15 నెలల వ్యవధిలోనే అనేక దిగ్గజ కంపెనీలు ముఖ్యంగా అటు గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఇతర సంస్థలతో కాగ్నిజెంట్ ఇలా అనేక సంస్థలతో నిరంతరం మాట్లాడడం, వాళ్ళకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టి లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనేదే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా రానున్నటువంటి ఇంకా 3.5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన చేయడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక
నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే విశాఖ కేంద్రంగా ఈ 5 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఐటీ పరిశ్రమను ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఐటీని అభివృద్ధి చేస్తూనే డేటా సెంటర్ల ఏర్పాటు చేయడం వల్ల ఇంచుమించుగా ఒక్కొక్క కంపెనీ నుంచి 1000 నుంచి 10,000 మంది ఉద్యోగులు, 25,000 మంది ఉద్యోగుల కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం భూములను అయితే ఇస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే టీసీఎస్కి ఇంచుమించుగా 22 ఎకరాలను అందించడం, అదేవిధంగా ముఖ్యంగా సిఫీకి సంబంధించి 25 ఎకరాలను అందించడం, ఇలా దాదాపుగా యువతకి ఉపాధి కల్పించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, స్టార్టప్ కంపెనీలు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ప్రభుత్వం అనువైనటువంటి భూములను అటు ఏపీఐసి ద్వారాను అదేవిధంగా ప్రభుత్వ భూములని అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, యువతని ఉద్యోగాల దిశగా తీసుకువెళ్ళడం, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఉద్యోగులు యువతలో స్కిల్స్ని పెంచి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలతో పాటుగా ఐటీ కంపెనీల ద్వారా యాజమాన్యాల ద్వారా మాట్లాడి ఎన్నో కంపెనీలు నెలకొల్పి వాటి ద్వారా ఉద్యోగ కల్పన చేసే దిశగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ముఖ్యంగా విశాఖను ఒక ఐటీ హబ్గాను, ఒక డేటా సెంటర్ హబ్గాను మారిస్తే 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖ కేంద్రంగానే వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కళ నెరవేరే దిశగా ప్రస్తుతం అయితే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాల్లో వివిధ సమ్మిట్లలో ఐటీతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుతో పాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ నెల 14వ తేదీన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యి విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల వివరాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు, నక్కపల్లిలోని ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఇలా దాదాపుగా 6 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చకచక అడుగులు పడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనేక సంస్థలతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చర్చలు జరపడం, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా అనేక సమావేశాల్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఐటీ ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ సహా అనేక చోట్ల ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి, ఐటీ సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమంది యువతకు ఉద్యోగ కల్పన చేయాలని కోరుతున్నటువంటిది వస్తున్నాం. అయితే ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు సమావేశం కానున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దాదాపుగా 3 గిగాబైట్ల డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని అనుమతుల విషయంలో అటు చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరి సమక్షంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు, ముఖ్యంగా ఈ చర్చలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, యాక్సెంటర్ కానీ, మెటా కానీ, ఇతర సంస్థలు, టీసీఎస్, ఇలా అన్ని సంస్థలకి ఇప్పటికే భూములు అలాట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం వైపు నుంచి రావాల్సినటువంటి అన్ని అనుమతులతో పాటుగా ఎక్కడా కూడా కొంత ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చంద్రబాబు 14వ తేదీన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి మొత్తం అంతా కూడా సమావేశంలో వివరించనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం అంతా కూడా భూములు ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీసీఎస్ నవంబర్ నుంచి తన కార్యకలాపాలను డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడానికి సన్నాహాలు అవుతుంది. డేటా సెంటర్ అదేవిధంగా సముద్ర లోపల నుంచి మెరైన్ కేబుళ్ళు డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వీటినైతే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఒక్కసారి ప్రకటన వస్తే శరవేగంగా ఇక్కడ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు
వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమకు రూపుదిద్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఐటీ పరిశ్రమలో ముఖ్యంగా చూస్తే అటు ఇండియాలో అటు బెంగళూరు కానీ బెంగళూరు, చెన్నై, అదేవిధంగా పూణే, హైదరాబాదు ఇట్లాంటి నగరాలు, ముంబై ఇలాంటి నగరాలు గుర్తొస్తూ ఉంటాయి. వాటి సరసన ఖచ్చితంగా విశాఖను చేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి విశాఖలో అటు ఐటీ పరిశ్రమతో పాటుగా డేటా సెంటర్ డెవలప్మెంట్ కూడా చేస్తే ఉన్నత శిఖరాలను అద్దుకోవచ్చనే ఆలోచనతో 14వ తేదీన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసి కేంద్ర మంత్రి సమక్షంలోనే నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా ఈ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఐటీ పరిశ్రమ త్వరితగతిన ఇక్కడ డెవలప్ అవ్వడానికి అనేక మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో అనేక దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కార్యరూపం దాల్చేలేగా చర్యలు చేపడుతోంది. రానున్న 3.5 ఏళ్లలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నది. విశాఖను ఐటీ అండ్ డేటా సెంటర్ హబ్గా మారిస్తే ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని భావించి ముందడుగు వేస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పాలసీలతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అండ్ ఏపీ భవిష్యత్ ఎంత మారుతుందో చూడాలి. కదా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, ఐటీ కేంద్రాల వల్ల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం లక్షల మంది విద్యార్థులకు ఉపాధిని కలిగించే దిశగా అడుగులు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.